శ్రీకృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత క్షేత్రజ్ఞ విభాగ యోగము. అయితే దృశ్యము అంటే క్షేత్రము అంటే సామాన్యంగా కూడా ఈ దేహము, ఈ కనిపించే ప్రపంచము అని మాత్రమే కదా జనులంతా కూడా ఆలోచన చేస్తారు. కానీ వాస్తవానికి ఈ సూక్ష్మ పంచభూతాలు అంటే ఏ విధంగా అంటే జ్ఞానేంద్రియాల యొక్క విషయాలైనటువంటి శబ్దస్పర్శ రూప రసగంధాలు, మనసు, బుద్ధి, మూల ప్రకృతి కూడా దృశ్యమే అని ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది. అది క్షేత్రమే. కాబట్టి విఘ్నుడైనటువంటి వాడు తాను దృక్వస్తువైన ఆత్మయే అని తలంచాలి. ఈ దేహము మొదలైన దృశ్య పదార్థాన్ని, మనసుని, బుద్ధిని, కామము మొదలైన బుద్ధి వృత్తులను కూడా తనకంటే వేరుగా చూడాలి. వానితో ఎటువంటి తాదాత్మ్యాన్ని కూడా పొందకూడదు. క్రమంగా వానిని జయించాలి. ఆత్మస్వరూపమునందు స్థిరత్వాన్ని అంటే నిలుకడను సాధించాలి. భగవానుడు చేసినటువంటి ఈ క్షేత్రం యొక్క వివరణము ఆత్మానాత్మ విచారణ, ఆత్మ అనాత్మ అనేటువంటిది ఏమిటి అని విచారించేటువంటి వానికి మిక్కిలిగా ఉపకరిస్తుంది. ఎలాగంటే సాధకునికి తన నుండి దేనిని వేరుపరచాలో దీని యందు స్పష్టంగా చెప్పివేయబడింది కదా. ప్రపంచమునే కాక దేహమును కూడా, మనస్సును కూడా తన నుండి వేరుపరచాలి అంటే వేరుగా చూడాలి అనే మహోన్నతమైనటువంటి అభ్యాసం అయితే దీని వలనే సిద్ధిస్తూ ఉంటుంది అనే చెబుతూ ఏ విధంగా ఈ అధ్యాయమందు తన్ను తాను పొగుడుకోకుండా, డంబము లేకుండా, మనోవాకాయ కర్మల చేత పరప్రాణులను బాధింపకుండా ఓర్పు కలిగి ఉండడం, రుజుత్వము కలిగి ఉండడం, సన్మార్గమున అంటే మోక్ష మార్గమునందు స్థిరంగా నిలబడడం, మనస్సుని బాగా నిగ్రహించడం, ఇంద్రియ విషయాదులు అంటే శబ్దస్పర్శ రూప రసగంధాదుల యందు విరక్తి కలిగి ఉండడం, అహంకారము లేకుండా ఉండడం, పుట్టుక, చావు, ముసలితనము, రోగము మొదలైన వాని వలన కలిగే దుఃఖాన్ని, వాటి కలిగేటువంటి దోషాలను మళ్ళీ కూడా గుర్తుకు తెచ్చుకోవడం, ఈ విధంగా అంటే పుత్రులు, భార్య, ఇంకా సంతానాన్ని కానీ, భార్యను కానీ, ఇళ్ళు కానీ మొదలైన వాటి పట్ల ఆసక్తి లేకుండా ఉండడం, ఇంకా వాటి పట్ల ఎటువంటి మమేకము లేకుండా, తాదాత్మ్యం లేకుండా ఉండడం, వారికి కలిగేటువంటి సుఖదుఖాలు తనకే కలిగినట్లుగా అభిమానింపకుండా ఉండడం, ఇష్టమునందు అయిష్టమునందు కూడా సంప్రాప్తించినప్పుడు సమబుద్ధి కలిగి ఉండడం, భగవంతుని యందు ఏకాంతమైనటువంటి నిశ్చలమైన భక్తి కలిగి ఉండడం, ఏకాంత ప్రదేశాన్ని ఆశ్రయించుకొని ఉండడం, జనసమూహాల యందు ప్రీతి లేకుండా ఉండడం, ఆధ్యాత్మ జ్ఞానము అంటే ఆత్మనిష్ట నిరంతరము కలిగి ఉండడం, తత్వజ్ఞానం యొక్క గొప్ప ప్రయోజనాన్ని గురించి తెలుసుకోవడం, ఇదంతా కూడా జ్ఞానము అనే కదా చెప్పబడుతుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న దానికి వ్యతిరేకమైనదంతా కూడా అజ్ఞానము అనే కదా తెలియాలి అని చెబుతూ ఇక్కడ జ్ఞానము, జ్ఞేయము అనే రెండు చెప్పబడుతూ ఉన్నవి. జ్ఞానము సాధన, జ్ఞేయము సాధ్యము. పరమాత్మ అనే సాధ్య వస్తువును చేరడానికి కావలసిన నైతిక ఆధ్యాత్మిక సంపద ఏదైతే ఉంటుందో అదే కదా సాధన అంటే జ్ఞానము అని ఇక్కడ చెప్పబడింది. అటువంటి జ్ఞానమునందు గనక ఆరితేరలేదనుకో జ్ఞేయ వస్తువైన పరమాత్మను ఎవ్వరూ పొందలేరు. ఎలాగంటే అద్దం గనక మురికి లేకుండా ఉన్నట్లయితే వస్తువు చక్కగా ప్రతిబింబించినట్లుగానే మాలిన్యంతో కూడి ఉంటే ప్రతిబింబించలేదు కదా. అలాగే పెక్కు సుగుణాలతోటి విరాజిల్లుతూ చిత్తం ఎప్పుడైనా సరే అత్యంత నిర్మలంగా ఉంటుందో అప్పుడు మాత్రమే అధిష్టాన వస్తువైన పరమాత్మ దాని యందు బాగా వ్యక్తం కాగలుగుతుంది.
కాబట్టి సాధకుడు ఏం చేయాలి? ముఖ్యంగా ఈ జ్ఞాన గుణాలను అభ్యాసము చేయుట యందే మొట్టమొదట తన యొక్క దృష్టిని సారించాలి, కేంద్రీకరించాలి. జ్ఞానం యొక్క సహాయము చేతనే జ్ఞేయము దానంతట అదే సంప్రాప్తిస్తుంది. కాబట్టి గీత యందు అనేక చోట్ల భగవానుడు ఈ జ్ఞాన గుణాలను ఎక్కువగా ప్రోత్సాహం చేస్తూ వచ్చారు. మనకి ఇక్కడ చెప్పినది 20 సుగుణాలను గురించి తెలియజేశారు. సాధకుడు ఒక్కొక్క దానిని బాగా అభ్యాసం చేసి క్రమంగా వాటినన్నింటినీ కూడా తన స్వరూపమునందు మిళితం చేసుకోవలసి ఉంటుంది. అందుకే గురుసేవ తప్పకుండా చేయాలి అని కదా భగవానుడు తెలియజేశాడు. ఎలాగంటే దైవం యొక్క అనుగ్రహం కానీ గురువు యొక్క అనుగ్రహం కానీ ఈ రెండూ లేకపోతే మోక్ష మార్గంలో వెళ్ళడం అనేటువంటిది కష్టతరం. ఆ గురువుల యొక్క దైవం యొక్క అనుగ్రహం సాధకుని యొక్క పురోభివృద్ధికి గొప్ప సహాయకారిగా ఉంటాయి అని చెబుతూ శౌచం అని చెప్పారు. అంటే శుచిత్వానికి గీతాచార్యులైన పరమాత్మ ఎక్కువ ప్రాముఖ్యతని ఇచ్చారు. అనపేక్ష శుచి దక్ష అని కదా చెప్పింది మనకి. ఏది భక్తి యోగంలో 16వ శ్లోకమునందు చెప్పినటువంటిది. అంటే బాహ్యమునందు అభ్యంతరమునందు కూడా శుచిత్వము కలిగి ఉండాలి. ఇది మోక్షము చెందాలి అనుకునేటువంటి వారికి అత్యంత అవసరమైనటువంటి స్థితి. బయట ఉన్నటువంటి మురికిని, లోపల అంటే చిత్తములో ఉన్నటువంటి మురికిని కూడా రెంటిని కడిగి పారేయాలి. చిత్తాన్ని శుద్ధత్వం చేసుకోవాలి, శరీరాన్ని కూడా శుద్ధంగా ఉంచుకోవాలి అని చెబుతూ స్థైర్యం అని కదా చెప్పారు. అంటే భగవంతుని యొక్క మార్గమునందు చంచలత్వము అనేది పనికిరాదు. కాసేపు ఇటు ప్రాపంచకం, కొంచెం సేపు పారమార్థికం అనేటువంటి స్థితి పనికిరాదు. భగవంతుణ్ణి అనుసరించే మార్గంలో ఎటువంటి చపలత్వం కానీ చంచలత్వం కానీ ఉండకూడదు. స్థిరమైనటువంటి నిర్ణయాలే కలిగి వానిని చక్కగా అమలుపరుచుకోవాలి. ప్రపంచ దృష్టి కలిగినటువంటి వారి యొక్క మాటలను విని దైవమునందు, ధర్మమునందు, పరమార్థ నిలయములందు కూడా విశ్వాసాన్ని వదలకూడదు. కొంతమంది నేనెన్నో నమ్మాను, ఏమీ లేదు, అవ్యక్తము, కనబడనటువంటి దానిని, ఫలితము ఈయన దానిని గురించి ఎందుకు అనుసరిస్తావు అనే అజ్ఞానుల యొక్క ప్రాపంచిక సంబంధమైన స్థితి కలిగిన వారి యొక్క మాటలను విని దైవమునందు కానీ, ధర్మమునందు కానీ, పారమార్థిక నిలయాల యందు కానీ విశ్వాసాన్ని, ఆ యొక్క నమ్మకాన్ని వదలకూడదు అని చెబుతూ ఆత్మ వినిగ్రహ. ఇక్కడ ఆత్మ అంటే ఏంటి? మనస్సు అనే కదా చెప్పబడుతూ ఉన్నది. ఆత్మ అంటే మనస్సు, ఇంద్రియాలు అని అర్థం. మనోనిగ్రహము అన్నప్పుడు ఇంద్రియ నిగ్రహాన్ని చక్కగా సంపాదించాలి. ఇంద్రియ నిగ్రహాన్ని సంపాదించాలి అని చెబుతూ నిగ్రహము అని చెప్పారా పరమాత్మ? కాదు, వినిగ్రహము అని చెప్పారు. అంటే ఇంద్రియాలను, మనస్సులను ఇంద్రియాలు అంటే ఈ యొక్క అంతరేంద్రియాలైన మనసు, బుద్ధి, చిత్తము, అహంకారాన్ని, జ్ఞానేంద్రియాలు అయిన శ్రోత్రము, త్వక్కు, చక్షువు, జిహ్వ, ఘ్రాణముని, కర్మేంద్రియాలు అయిన వాక్కు, పాణి, పాదము, గుహ్యము, పాయువు అనేటువంటి ఇంద్రియాలను పరిపూర్ణంగా నిగ్రహించాలి అని కదా భావము. ఎలాగంటే స్వల్పమైనటువంటి నిగ్రహాదులను బలవత్తరమైనటువంటి మాయ ఎప్పుడైనా పడగొట్టేయచ్చు. కొద్దిపాటి నిగ్రహము అనేటువంటిది ఈ యొక్క జగత్ సంబంధమైన దృష్టి పదంలో ఉన్న వాసన జాలముతోటి అటువంటి కొద్దిపాటి నిగ్రహము అనేది నిలవదు. ఎందుకు? మాయ ఎప్పుడూ కూడా అబద్ధం వైపే నడిపిస్తూ ఉంటుంది, అబద్ధాన్ని నిజంగా చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ బలవంతమైన మాయ ఎప్పుడైనా స్వల్పమైన నిగ్రహాలను పడగొట్టేస్తుంది. అందుకే ఇంద్రియార్థేషు వైరాగ్యం. ఆత్మను సాక్షాత్కరింపజేసుకోవాలి అంటే ఆత్మ ఎక్కడుంటుంది? సర్వే సర్వత్రా సర్వవ్యాపకంగా సర్వము నిండినది అయి ఉన్నది. అటువంటి ఆత్మ సాక్షాత్కారం అంటే మన యొక్క దేహమునందు ఉన్నది. మనము ఆత్మస్వరూపమే అయి ఉన్నాము. కానీ మనల్ని మనం ఎప్పుడైనా చూసుకున్నామా? లేదు. అటువంటి ఆత్మను సాక్షాత్కరించుకోవడం కోసం, ఎలాగంటే ఆత్మను దర్శించడం కోసం వైరాగ్యము అంటే ప్రాపంచక సంబంధమైనటువంటి విషయాల పట్ల విరక్తి అనేది చాలా అవసరం.
ఈ మనస్సు అనేటువంటిది శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధానికి మూలమైనటువంటి జ్ఞానేంద్రియాల మీదకు వెళ్ళకూడదు. అలా ఆ మనసు ఈ చెవి, చర్మం, కన్ను, నాలుక, ముక్కులో ఈ చొప్పించుకుపోయి ఈ శబ్దస్పర్శ రూపరసగంధాల మీదకు కనుక పరిగెడుతూ ఉన్నట్లయితే ధ్యానము చేసేటప్పుడు ఎటువంటి ఏకాగ్రత, స్థిరత్వము అనేది కుదరదు కదా. కాబట్టి దృశ్యభోగాల నుండి మనస్సుని అంతర్ముఖంగా మరలించుకోవాలి. దానినే ప్రత్యాహారము అంటాము. అటువంటిది అంతర్ముఖంగా లోపలికి మరలించుకోవడం కోసం సాధకుడు విరక్తి, ప్రాపంచిక పదార్థాల పట్ల, దృశ్య పదార్థాల పట్ల విరక్తిని తప్పకుండా ఆశ్రయించాలి. మరి విరక్తి అనేది ఊరికే వస్తుందా? దాని యొక్క అస్థిరత్వాన్ని గురించి విచారించి స్థిరపడిపోయినప్పుడే వాటి యొక్క అబద్ధం వైపు, అస్థిరత్వం వైపు ఎవ్వరూ కూడా మొగ్గు చూపము. దానిని విచారించినప్పుడు మాత్రమే మనం అటువంటి వైరాగ్యం నందు స్థిరపడగలుగుతాము. జన్మ, మృత్యు, జరా, వ్యాధి, దుఃఖ, దోషాను దర్శనం అనేటువంటిది సామాన్యంగా కూడా జనులు వార్ధక్యము, మరణము మొదలైనటువంటి వాటి యందు దుఃఖాన్ని, దోషాన్ని చూస్తూ ఉంటారు. కొంతమంది పుట్టినప్పుడు సంతోషపడతారు, కొంతమంది చచ్చినప్పుడు ఏడుస్తూ ఉంటారు. ఇక ముసలితనము, మరణము మొదలైనటువంటి వాటి యందు దుఃఖము అనేటువంటిది, అటువంటి దోషాన్ని చూస్తూనే ఉంటారు. అయితే కానీ ఇక్కడ మనకి జన్మ, మృత్యు అన్నప్పుడు జన్మ ఎందైతే కాదు, ఎవరైనా సరే శరీరం ఉత్పన్నమై అంటే క్రొత్తగా పుట్టినటువంటి బిడ్డను చూసి ఎవ్వరు ఏడవరు. ఎవరైనా సరే పుట్టినప్పుడు సంబరపడతారు కానీ దుఃఖించరు. కానీ భగవానుడు ఏమంటూ ఉన్నాడు? పుట్టుక యందు కూడా దోషాన్నే, అనర్థాన్నే చూడాలి. పుట్టాడు అంటే జీవుడు ఒక ఉపాధిని ధరించుకొని పుట్టాడు. ఆ విధంగా ఆ దోషాన్ని, ఆ అనర్థాన్ని, ఆ నష్టాన్ని వాడు పడవలసిందే కదా. కాబట్టి చచ్చినప్పుడు మాత్రమే, శరీరాన్ని వదిలినప్పుడు, ముసలితనం వచ్చినప్పుడు, రోగాలు వచ్చినప్పుడు బాధపడ్డం కాదు. పుట్టినప్పుడు కూడా, పుట్టుకలో కూడా ఉన్నటువంటి దోషాన్ని ఇక అది పెరిగే కొద్దీ కూడా అవస్థలు, క్లేశాలు, బంధాలు చుట్టుకోవడమే కదా. అటువంటి పుట్టుక యందు కూడా దోషాన్నే, నష్టాన్నే చూడాలి అని కదా చెబుతూ ఉన్నారు. ఎలాగంటే పుట్టుక వలననే కదా తక్కినటువంటి జరావ్యాధులన్నీ వస్తూ ఉన్నవి. పుట్టిన శరీరానికే కదా ముసలితనము కానీ, వ్యాధులు కానీ వచ్చేటువంటిది పుట్టిన దానికే కదా. కాబట్టి ఈ జననము, మరణము, వార్ధక్యము అంటే పుట్టుక, చావు, ముసలితనము వీటి యందు ఉన్నటువంటి దోషాలను మాటికి కూడా చింతిస్తూ ఉండాలి. అలా చింతిస్తూ ఉండడం వల్ల ఏమవుతుంది? ఈ పారమార్థిక సంబంధమైనటువంటి ఈ విషయాల యందు ఏమాత్రము కూడా స్థిరత్వము అనేటువంటిది చెలించదు. అస్థిర వస్తువుల పట్ల వానికి ఆసక్తి కలగదు. కాబట్టి అలా మాటికి కూడా ఈ జన్మజరా మరణాలను గురించి మాటికి చింతన చేయడం అనేటువంటిది మోక్షము చెందాలి అనుకునేటువంటి వారికి పరమధర్మమై ఉన్నది. ఆ విధంగా మోక్షము చెందాలి అనుకునేటువంటి వారికి మళ్ళీ కూడా ప్రాపంచక సంబంధం వైపు మరలకుండా ఉండాలి అంటే ఈ యొక్క శారీరక రాకపోకల స్థితి గతులను విచారిస్తూ ఉండాలి అని చెబుతూ, అయితే చింతన చేసి ఆ విధంగా చింతన చేస్తూ వాటి నుండి తప్పించుకోవడం కోసం, ఆత్మజ్ఞానాన్ని పొందడం కోసము ప్రయత్నించాలి. అయితే ఇక్కడ ఆయా దోషాలను మళ్ళీ కూడా విచారించాలి అన్నప్పుడు దాని చేత వైరాగ్యము అంటే విరక్తి తత్వము, మోక్షము చెందాలి అనేటువంటి తీవ్రతరమైనటువంటి కోరిక తీవ్రంగా ఏర్పడతాయనే భావమే కదా. కాబట్టి ఈ సాధన ముముక్షువులకు అత్యంత అవసరము అని కదా గుర్తెరగాలి అని చెబుతూ, ఆసక్తిరన విశ్వంగ పుత్రధార గృహాదిషు, ఆ దిశు అనేటువంటి పదాలలో ఏమున్నది? ధనము, క్షేత్రము మొదలైనవన్నీ కూడా వచ్చి చేరతాయిక. గృహస్థాశ్రమమునందున్నటువంటి వారు అయితే ఈ వాక్యాన్ని బాగా గమనించుకోవలసిందే. కుటుంబము, బంధువులు,
ధనము మొదలైనవన్నీ కూడా ఉండడంలో తప్ప అంటే ఏమాత్రము తప్పు లేదు. కుటుంబ పోషణం కోసం కుటుంబం అంటేనే అందరూ ఉండేటువంటిది, బంధు సహితంగా ఉండేదే కుటుంబం. వాటిలో ఇక కుటుంబము, బంధువులు, ధనము మొదలైనవన్నీ ఉండడంలో తప్పున్నదా గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వారి యొక్క మాటల్లో? కానీ వాటి యందు తాదాత్మ్యము అంటే ఇది తప్ప మరొకటి లేదు నా జీవితానికి అనేటువంటి సంసక్తి, ఒక అటాచ్మెంట్ అనమాట, అది లేకుండా ఉండగలగాలి అని చెబుతూ, అంతేకాదు నిత్యం చ సమచిత్తత్వం అంటే ఇష్టముల యందు కానీ అయిష్టములందు కానీ రాగము ద్వేషము. ఒకటి ఈ వస్తువు అయితే నాకు ఇష్టం, ఈ వస్తువు వల్ల నాకు అన్ని ఇబ్బందులే అని ఇష్టమైన దానినే స్వీకరించి అయిష్టమైనటువంటి దానిని వదిలిపెట్టాలి, నెట్టేసుకోవాలి, వాటిని పారవేయాలి, వాటికి అందకుండా ఉండాలి అనేటువంటి ఈ పొందడము తిరస్కరించడము అనే స్థితి లేకుండా సమత్వ బుద్ధితో ఏది ప్రాప్తించినా దానిని సమత్వ బుద్ధితో ఎప్పుడో ఒకప్పుడు కాదు ఎల్లప్పుడూ ఉండాలి అనే దానికి గురుతే నిత్యం అనేటువంటి పదం సూచితమవుతూ ఉన్నది. అనన్యయోగేన అంటే దైవము తప్ప ఏ తరములైనటువంటి దృశ్య వస్తువులను గురించిన సంకల్పాలు ఏవి కూడా మనస్సుకు రానీయకుండా ఉండడమే కదా అనన్యయోగము. అది భక్తి యోగము కానీ ధ్యాన యోగము కానీ ఏదైనా ఏ యోగమైనా సరే ఈ అనన్య యోగముతో చేరినప్పుడు మాత్రమే అది శక్తివంతమవుతుంది. భక్తి ఉండాలి అన్నా కూడా దైవం తప్ప ఇతరమైన పదార్థాల పట్ల ఏ ఆలోచన ఉండకూడదు. ధ్యానం చేసేటప్పుడు కూడా దైవం తప్ప ఇతర వస్తువులు, దృశ్య వస్తువులు యందు ఏ ఆలోచన చింత లేకుండా ఉండాలి. ఏ యోగమైనా సరే, భక్తి యోగమైనా ధ్యాన యోగమైనా ఏ ధ్యాస లేకుండా చేసే అనన్య యోగముతో వేరే ధ్యాస లేకుండా నిశ్చలమైనటువంటి మనసుతో చేరినప్పుడు మాత్రమే అది శక్తివంతం అవుతుంది అనే చెబుతూ, అంతేకాదు భక్తిరవ్ వ్యభిచారిణి భక్తి ఎలా ఉండాలి అంటే చంచలత్వంగా ఉండనేకూడదు, చపలత్వంగా ఉండనేకూడదు, అది స్థిరంగా ఉండాలి. అటువంటి స్థిరత్వమైనటువంటి భక్తినే ఆశ్రయించుకోవాలి. ప్రారంభ స్థితిలో అటువంటి నిశ్చల భక్తి ఎల్లవేళలా కూడా తాను చచ్చు వరకు, జగము కృంగు వరకు, నిద్ర లేచినది మొదలు నిద్రపోయేటంత వరకు కూడా నిరంతరము దైవము పైననే మనసు నిలపడం అనేటువంటిది మొట్టమొదట ప్రారంభ స్థితిలో సాధ్యము కాదు. కాకపోయినప్పటికీ ప్రయత్నము, గొప్పదైనటువంటి ప్రయత్నము చేత అటువంటి స్థితిని, ఏకాంత భక్తిని ఎప్పటికైనా సరే సంపాదించి తీరవలసిందే అని చెబుతూ, అంతేకాదు వివిక్త దేశ సేవిత్వం అంటే ప్రారంభ దశలో ప్రాపంచక స్థితి, ప్రాపంచక మనస్తత్వం కలిగినటువంటి జనుల వలన విక్షేపము అనేది కలగకుండా ఉండే నిమిత్తము సాధనను ఎక్కడ చేసుకోవాలి? అందరిలో కూర్చొని చేసుకోవాలా? కాదు. ఏకాంత స్థలంలో తాను ఒంటరిగా ఉండి ఎవ్వరూ కూడా తను చేసేటువంటి ధ్యానానికో, జపానికో, సాధనకో అంతరాయం కలిగించకుండా ఉండేటువంటి ప్రదేశాన్ని ఎన్నుకోవాలి. అలా ఏకాంత స్థలంలో సాధన అనేది కొనసాగించడం ఉత్తమమైనది కదా. అలాగే అటువంటి ఏకాంత స్థలాన్ని వారి వారి గృహమునందైనా సరే ఏర్పాటు చేసుకోవచ్చు. అంతకుముందైతే గృహాలలో ఉండవు అని అంటే అడవి మార్గాలు, అడవి ప్రాంతాలు ఎక్కువగా కూడా జనం ఆటంకం కలిగించకుండా ఉండేటువంటి అడవి ప్రదేశాలు ఎక్కువగా ఉండడం చేత ఆ విధంగా అడవులకు మహనీయులు వెళ్ళిపోయేవారు. కానీ ఇప్పుడు అటువంటి అడవులు సుదూరంగా ఎక్కడో ఉన్నవి, ఒకవేళ ఉన్నా అవి కూడా తీర్థ ప్రదేశాలుగా, పుణ్యక్షేత్రాలుగా మారిపోవడం వల్ల, అన్ని వ్యాపార కేంద్రాలుగా మారిపోవడం వల్ల అటువంటి ఏకాంత స్థలాలు దొరకడం లేదు. ఏ పుణ్యక్షేత్రాలకు వెళ్దామన్నా అక్కడ ఒక వ్యాపార కేంద్రం, ఒకటి కాదు అనేక వ్యాపార కేంద్రాలు ఏర్పడడం వల్ల ఏకాంతము అనేటువంటిది కుదరదు. అందుకు కాబట్టి ఇప్పుడు అంతకంటే కూడా ఎవరి వారి ఇళ్లలో ఆ ఏకాంత స్థలాన్ని ఒక రూములో వారి యొక్క గృహమునందే ఏర్పాటు చేసుకోవచ్చు. ఒక ప్రత్యేకమైనటువంటి గదిని ధ్యానం కోసమే వినియోగించుకోవచ్చు. ధ్యానము
నుండి లేచిన తర్వాత దానికి తలుపు పెట్టుకొని గడియ పెట్టుకొని ఉండవచ్చు. ఆ విధంగా అరతిర్జన సంసది మొట్టమొదట ఏం చేస్తాడు అంటే వాళ్ళలో ఉన్నటువంటి దుర్జన సాంగత్యం. ఇక్కడ దుర్జనులు అంటే దుష్టమైన ఆలోచనలు కలిగిన వారు, ప్రాపంచక సంబంధమైనటువంటి వారి యొక్క సాంగత్యాన్ని వదిలివేసేయాలి. వదిలివేసి తనలో ఉన్నటువంటి దుష్టమైనటువంటి కోరికలు, ఆలోచనలను కూడా వదిలివేయాలి. తన మంచితనముతో తను సహవాసం చేయాలి. తర్వాత సారవస్తువైన శాశ్వత పదమునందు నిలబడిన ఆ యొక్క స్థిరమైనటువంటి మనసు కలిగిన సజ్జనుల యొక్క సాంగత్యాన్ని, సత్పురుషులు సాధు మహనీయుల యొక్క సాంగత్యాన్ని, వారి యొక్క సహవాసాన్ని ఆశ్రయించుకోవాలి. తర్వాత వారికి సేవ చేసి వారి ద్వారా బోధన పొందాలి. ఆ బోధలను హృదయంగమం చేయడం కోసము ఎల్లప్పుడూ కూడా పూర్ణంగా వాటిని అనుష్ఠించడం కోసము ఏం చేయాలి, విన్నటువంటి దానిని మళ్ళీ కూడా చక్కగా గుర్తు చేసుకుంటూ దానిని తన యొక్క హృదయంలో మళ్ళీ కూడా దానిని సాధనాపూర్వకంగా చేసుకోవాలి. అంటే ఎల్లప్పుడూ కూడా పూర్తి స్థాయిలో అనుష్ఠానం చేయడం కోసం జనాలు లేనటువంటి ఏకాంత స్థలంలో సాధన చేసుకోవాలి అనే కదా చెప్పడం, అదే కదా భావము. అంతేకాని సత్సహవాసము కూడదు అని కాదు కదా. ఇక్కడ దుష్టజనులను, దుష్ట గుణాలను వదిలివేయాలి అని చెప్పారే కానీ సత్సహవాసము, సజ్జనుల యొక్క సహవాసము కూడదు అని ఎక్కడా చెప్పల. పైగా వారిని ఆశ్రయించు. ఆ సజ్జనుల యొక్క సహవాసం వల్ల నీకు సద్బోధననే పొందుతావు. ఆ బోధనలను మళ్ళీ మళ్ళీ కూడా గుర్తు చేసుకుని దాని ప్రకారం సాధనను ప్రారంభించి నీవు సత్తు వైపు పయనించి జ్ఞాన మార్గాన్ని అవలంబించి జ్ఞాన మార్గ యొక్క పరాకాష్ఠ పరమాత్మ స్వరూపాన్ని పొందుతావు. అది పొందాలి అంటే నీవు ఏ ఆటంకము లేని అసలు ఆ మనుషులు తిరిగినటువంటి ఏకాంత ప్రదేశంలో సాధన చేయాలి అనే కదా భావము. అంతేకాని దుస్సహవాసాన్ని వదిలివేయాలి అన్నట్లుగానే సత్సహవాసము అనేటువంటిది వదలాలి అనేటువంటి విషయం మాత్రం కాదు. సత్తు యందు ఎల్లప్పుడూ కూడా సహవాసము కలిగి ఉండాలి అనే అర్థం. ఆధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం. ఆధ్యాత్మ జ్ఞానము అంటే దైవ సంబంధమైనటువంటి స్మృతి. ఎప్పుడో ఒకానొక వేళ ఉండడం చాలదు. మరి దైవ సంబంధమైనటువంటి గురుతు, ఈ ఆధ్యాత్మిక జ్ఞానము, ఈ జ్ఞాన సంబంధమైనటువంటి విచారణ, ఆత్మానాత్మ విచారణ, ఇవన్నీ కూడా ఏదో ఒక సమయంలో ఈరోజు చేసేసాములే అంటే సరిపోతుందా? చాలదు. నిరంతరము, ఎల్లవేళలా, అహరహము, అహర్నిశము, ఎటువంటి విధి విరామం లేకుండా కూడా నిరంతరము అటువంటి జ్ఞానాన్ని హృదయంలో వెలుగొందుతూ ఉండాలి అని కదా ఇక్కడ మనకు బోధిస్తూ ఉన్నారు పరమాత్మ. రాత్రి కాలంలో ఏ క్షణమున చేతి నుండి దీపం తొలగిపోతుందో ఆ క్షణమునే చీకటి వచ్చి ఆవరించేస్తుంది కదా. అలాగే ఈ జ్ఞానదీపము అనేటువంటిది జారవిడిచామా దీని వెంటనే ఆ జ్ఞానము అనేటువంటి చీకటి ప్రవేశిస్తుంది. అలా అజ్ఞానము అనేది ఆవేశించిందా జీవుణ్ణి అధోగతికి త్రోసివేస్తుంది. అధోగతి అంటే మళ్ళీ వానికి ఈ దృశ్య సంబంధమైనటువంటి వాసనలు ప్రేరణ జరుగుతాయి. దానివల్ల వాడు అనేక తృష్ణలతో కూడుకొని మళ్ళీ కూడా కోటాను కోట్ల జన్మ పరంపరలకు మూలమైన ఉపాధి అంటే సంసారము అనేటువంటి పరిభ్రమణ చక్రంలో తోసివేయబడుతుంది ఆ జ్ఞానము. కాబట్టి సాధకులు ఎలా ఉండాలి? బహుజాగరూకులై ఉండాలి. అలా ఉన్నటువంటి వారే ఆధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం అంటే ఈ భగవంతుని యొక్క వాక్యాన్ని మళ్ళీ మళ్ళీ కూడా స్మరించాలి. అలా స్మరిస్తూ ఉన్నప్పుడు మాయ అనేది దగ్గరకు రాలేదు. అజ్ఞానము అనేది మళ్ళీ అల్లంత దూరంలో ఉంటుందే కానీ వానిని వచ్చి ప్రవేశించలేదు. ఆ విధంగా మళ్ళీ మళ్ళీ కూడా భగవంతుని మాటలను స్మరిస్తూ మాయను ఏమాత్రము దగ్గరకు రానివ్వకుండా అజ్ఞానము చేరనీయకుండా చూసుకోవాలి. అందుకే అప్పుడు తత్వజ్ఞానార్థ దర్శనం. ఇక తత్వజ్ఞానాన్ని మాటల
చేత చెప్పడం చాలదు. అంటే శాశ్వతమైన పదార్థాన్ని, శాశ్వత పరవస్తు స్వరూపాన్ని గురించి అనిర్వచనీయము అనే కదా చెప్పడం. మాటల చేత పరమార్థతత్వాన్ని, సత్యాన్ని చెప్పడం సరిపోతుందా? చాలదు. ప్రత్యక్షంగా దర్శించవలసింది. అందుకే ప్రత్యక్షంగా దర్శించినప్పుడు మాత్రమే అనుభూతం చేసుకోగలుగుతారు అనే కదా పరమాత్మ ఆదేశించారు అని చెబుతూ, ఆ జ్ఞానం యథతోన్యథ అంటే ఈ అమానిత్వాది గుణాలకు విరుద్ధములైనటువంటి గుణాలన్నీ కూడా, దంభము, దర్పము మొదలైనటువంటివన్నీ కూడా అజ్ఞానమే అని కదా అర్థము. ఈ జ్ఞానగుణాలు ఎన్ని, అవి ఏవి అన్నప్పుడు జ్ఞానగుణాలు 20. అవి క్రమంగా తనను తాను పొగుడుకోకుండా ఉండడం, డంబం లేకుండా ఉండడం, పరప్రాణుల్ని హింసించకుండా ఉండడం, ఓర్పు కలిగి ఉండడం, రుజుత్వం కలిగి ఉండడం, గురుసేవ చేయడం, బాహ్యమునందు అభ్యంతరమునందు కూడా శుద్ధి కలిగి ఉండడం, సన్మార్గంలో స్థిరంగా నిలబడడం, మనస్సును బాగా నిగ్రహించడం, ఇంద్రియ విషయాలయందు విరక్తి కలిగి ఉండడం, అహంకారం లేకుండా ఉండడం, పుట్టుక, చావు, ముసలితనము, రోగము అనే వాటి వలన కలిగే దుఃఖాన్ని, దోషాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తుకు తెచ్చుకోవడం, మరి సంతానము, భార్య, ఇళ్ళు మొదలైన వాటి యందు ఆసక్తి లేకుండా ఉండడం, ఇంకా కూడా వాటి యందు తాదాత్మ్యాన్ని, వారి దుఃఖాలు తనకే కలిగినట్లుగా అభిమానం లేకుండా ఉండడం, ఇష్టమునందు అయిష్టమునందు కూడా అవి కలిగినప్పుడు ఎల్లప్పుడూ సమబుద్ధి కలిగి ఉండడం, భగవంతుని యందు అనన్యమైన భక్తి కలిగి ఉండడం, ఏకాంత ప్రదేశాన్ని ఆశ్రయించడం, జన సముదాయం లేనటువంటి ప్రదేశమునందు జన సముదాయమునందు ప్రీతి లేకుండా ఉండడం, నిరంతరము ఆధ్యాత్మ జ్ఞానము కలిగి ఉండడం, తత్వజ్ఞానం యొక్క గొప్ప ప్రయోజనమును తెలుసుకోవడం అనేటువంటివే అయ్యున్నవి కదా. అజ్ఞానం అంటే వీటికి వ్యతిరేకమైనదంతా కూడా అజ్ఞానమే అని తెలియజేస్తూ, ఓం మంగళం పావన గీతామాతా, జయ మంగళం భక్తజనావని బంధ విమోచనే, భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే, పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.